నేరేళ్ళ ఇసుక సంఘటనకు సంబంధించిన టిప్పలది దళితులు కొంతమంది చనిపోయారు కదా అది. అయితే ఆ సంఘటన నుంచి ఒక కమిషన్ ఏర్పాటు చేసింది కేంద్రము, అదంతా కూడా ఎంక్వైరీ అంతా అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ కొద్దిగా ఆర్థిక సాయం కూడా చేసింది మీరా కుమార్ గారు వచ్చినప్పుడు వారికి అందరు కూడా. అయితే ఆ నివేదిక అనేది ఇంతవరకేంది బయటికి రాలేదు. దాని మీద ఒక పొన్నం ప్రభాకర్ గారు ఎలాంటి పోరాటం చేస్తున్నారు? ఇప్పుడు మొన్న నేరేళ్ల బాధితులందరినీ ఒక సంవత్సరం అవుతుందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి దగ్గర తీసుకొచ్చాము. జానారెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, మిగతా నాయకత్వాన్ని అందరినీ కల్పించాము. వారు వాస్తవంగా ఒకసారి రాహుల్ గాంధీ గారి కార్యక్రమం పెట్టిస్తామనేటువంటి మాట చెప్పిన ఆ అంశం మీద ప్రభుత్వంలో 2-3 అంశాలు వేశాం. ఒకటి, నేషనల్ ఎస్సీ కమిషన్ సభ్యులు గౌరవనీయులు శ్రీ రాములు గారు ఆనాడు నేరేళ్లకు వచ్చి కొన్ని కామెంట్స్ చేసినారు. ఆ ఇష్యూ మీద రిపోర్ట్ చేసినారు. నేను అడుగుతా ఉన్న రాములు గారు, ఆ కమిషన్ కామెంట్స్ రిపోర్ట్స్ ఏ చిత్తబుట్టలోనే తీసి వాటి మీద చర్య తీసుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, మేము కూడా స్వయంగా మా పార్టీ పక్షాన నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్లో ఫిర్యాదు చేసినాము. అది కూడా ఎక్కడేసిన గొంగలు అక్కనే ఉన్నది. నేను చెప్తే ప్రజాస్వామిక సంస్థలు పనిచేయకుండా నియంత్రిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసు మీద తప్పుడు కేసు వేసినటువంటి వాళ్ళందరినీ విచారణ చేస్తాం, దోషులుగా నిర్దేశిస్తాం, వీళ్ళ మీద కేసులు ఎత్తేస్తాం. వీళ్లకు రేపొద్దున ప్రభుత్వ పరంగా ఆర్థికంగా చాలా ఫిజికల్గా నష్టపోయినటువంటి పరిస్థితులలో వాళ్ళందరికీ సహకారం చేస్తామని దట్ ఈజ్ అవర్ అష్యూరెన్స్. దాంతోపాటుగా అక్కడక్కడ అనేక సందర్భాల్లో కూడా దళితుల మీద ప్రత్యేకించి దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి, అవన్నిటి కూడా అంశంలో తీసుకొని ఏ విధంగా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయడం, మేము వచ్చినాక న్యాయం చేయడం అనేటువంటిది మా ఎజెండాలో ఉంది. పర్టికులర్లీ నేరేళ్ళ పార్టీ హైకమాండ్ నోటీసులు ఉంది. త్వరలో వాళ్ళకు కూడా ఆ ఇష్యూని ఏ విధంగా మొన్న ఎస్సీ కమిషన్ సభ్యుడు సోదరుడు నా లాంటి విద్యార్థి నాయకుడు ఎర్రోల శ్రీనివాస్ అక్కడికి వచ్చారు. కేసు ఎఫ్ఐఆర్ కాలేదన్నారట. నేను ఎఫ్ఐఆర్ కాపీ తెచ్చిన ఆయనకి ఇచ్చి, ఎస్సీ కమిషన్ చైర్మన్ అది ఇక్కడ ఎఫ్ఐఆర్ కాలేదు అన్నోళ్ళ మీద చర్య తీసుకో, ఎఫ్ఐఆర్ కాపీది, కేసు ఎత్తేస్తావా లేకపోతే ఆ కేసు మీద ఏమైంది, దళితుల మీద ఉల్టా కేసు పెట్టినటువంటి పరిస్థితులలో అని అడగదలుచుకున్న. ఇటువంటి కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. వర్క్ లోడ్ వల్ల చేయలేకపోతున్నా. బరాబరు తొందరగా ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తాం. కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మీరు ఎంపీగా ఉన్నారు కదా, ఆయనతో ఎలాంటి సన్నిహిత్యం ఉండింది? ఆయన ద్వారా ఎలాంటి అభివృద్ధి చేయగలిగారు మీరు? సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా వారు ఏం కార్యక్రమాలు తీసుకున్నారు, దాంట్లో ఇష్యూ లేదు. నేను కేంద్ర ప్రతినిధిగా నేను పార్లమెంటుకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఇలా నర్సింగ్ కాలేజ్ సెంట్రల్ స్కూలే, 20 crores తోటి మదర్ అండ్ చైల్డ్ వార్డ్ సెంట్రల్ గవర్నమెంటే, ఎలగందల్ టూరిజం ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంటే, 2 కేంద్రీయ విద్యాలయాలు సెంట్రల్ ప్రాజెక్టే, రైల్వే సెంట్రల్ ప్రాజెక్టే, పాస్పోర్ట్ సెంట్రల్ ప్రాజెక్టే, జేఎన్ఎన్ఆర్యు బస్సులు సెంట్రల్ ప్రాజెక్టే, ఎఫ్ఎం రేడియో సెంట్రల్ ప్రాజెక్టే, యూనివర్సిటీ ఆఫ్ ఫుడ్ అండ్ సైన్స్ కోర్సు సెంట్రల్ ప్రాజెక్టే. ఈ 31 మండలాలు ఉంటే 29 మోడల్ స్కూల్స్, ఈచ్ మోడల్ స్కూల్ 3 crores rupees. దెన్ మళ్ళీ 1 కోటి ఇచ్చిన, 4 కోట్లతో తీసుకొచ్చిన కేంద్ర గవర్నమెంటే. సో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి నేను ఎక్కువగా తెలంగాణ అంశాల వారిగా ఉన్నటువంటి ఘర్షణ కారణంగా నేను మా ముఖ్యమంత్రిని ఎక్కువ కలిసి విజ్ఞాపన పత్రము కానీ అవకాశంగా నాకు లేదు. నేను ఎప్పుడు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి పెద్ద నేను పట్టించుకోలేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారి ద్వారా నేను రాష్ట్రాన్ని నా జిల్లాకు తీసుకొచ్చినటువంటి అంశం ఏమి లేదు.